ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ అన్నది ఒక 100, 500, 1000 కోట్లు కాదండి, 7,000 కోట్ల స్కామ్. 7,000 కోట్ల స్కామ్. కుకట్పల్లికి ఒక 1000 మంది వెళ్ళారు. నౌ ఈజ్ అబ్స్కాండింగ్. రూమర్స్, గాసిప్స్, పెద్ద తలలు ఉన్నాయి దీంట్లో, వాడిని బయట పెట్టారు. మాకు తెలియదు. హాయ్ గాయ్స్, మనతో పాటు కృష్ణ గారు ఉన్నారు. ఈజ్ అన్ యాక్టర్. KGF 2లో క్లైమాక్స్ ఉంటుంది కదా, సో క్లైమాక్స్లో ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా మూవీస్లో చేశారు. సో ఇది ఇంటర్వ్యూ కాదు, స్కామ్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ స్కామ్ ఏంటి, దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, అండ్ మనము ఏం చేయాలి అనేది చాలా ఎలాబరేట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అవేర్నెస్ కోసం, ఇది కేవలం అవేర్నెస్ కోసం. ఒక డీబీ స్టాక్ బ్రోకింగ్ ఒక పెద్ద స్కామ్ అయిందండి, విచ్ ఇస్ బేస్డ్ ఇన్ గువాహటి, అస్సాం. అండ్ ఆ డీబీ స్టాక్ బ్రోకర్ అనేవాడు 2018లో స్టార్ట్ చేశాడు. 18లో స్టార్ట్ చేసి ఒక క్లయింట్ బేస్ తయారు చేసుకొని 5-6 ఇయర్స్ నుంచి జనాల్ని నమ్మించి రిటర్న్స్ కూడా ఇచ్చాడు. టు బీ హానెస్ట్, రిటర్న్స్ కూడా ఇచ్చాడు. మంత్లీ 7%, క్వార్టర్లీ 27%, హాఫ్ ఇయర్లీ 54%, అండ్ యాన్యువల్లీ 120%. జస్ట్ ఇమాజిన్, ఒక ₹1,00,000 వేసినాడు, సంవత్సరం ఆగితే ₹1,20,000 ఓన్లీ వడ్డీ వస్తుంది. 1,00,000 కాకుండా అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అట్లా జనాల్ని అట్రాక్ట్ చేసి చాలామందిది ఇన్వెస్ట్ చేయించాడు. గువాహటి, అస్సాం మెయిన్ బ్రాంచ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు అండ్ హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. కాకపోతే ఏదో ఒక రోజు ఇలాంటివి బయటపడి ఏదో ఒక రోజు జంప్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కాకపోతే హీ ప్రామిస్డ్. ఒక బాండ్ పేపర్ 100 పేపర్స్ మీద రాసి, రేపటి రోజు ఏదైనా వర్స్ట్ సిచ్యువేషన్ వస్తే మీ క్యాపిటల్ అమౌంట్ ఇస్ సేఫ్ బికాస్ వీఆర్ సెబీ రిజిస్టర్డ్ అన్నాడు. I just wanted to bring it to the government also. Why SEBI is not taking action? First point. And the most important point is, హైదరాబాద్లో చాలామంది ఇన్వెస్ట్ చేశారండి, చాలామంది బాధపడుతున్నారు. అండ్ అందులో కొంతమంది అయితే వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ లాగా వచ్చేది వాళ్ళ డైలీ బ్రెడ్ అండ్ బటర్ అనమాట అది. సో చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, మంత్లీ అక్కడి నుంచి డబ్బులు వస్తేనే ఇల్లు గడుస్తుందన్న అని చెప్తున్నారు. అట్లాంటిది సడన్గా పోయాడు. నేను కాషన్ ఇచ్చాను అందరికీ, నేను రెఫర్ చేశాను చాలామందికి, కాషన్ ఇచ్చాను, మీరు జాగ్రత్తగా వేయండి, మంత్లీ వేయండి, ఇయర్లీ వేయకండి. ఏ రోజు వెళ్ళిపోతాడో తెలియదు. సో మంత్లీ వేస్తేనే మీకు కొంచెం 6 నెలల్లో వెళ్ళిపోయాడు అనుకోండి, కొంచెం రిటర్న్స్ వస్తాయి. దెన్ యూ విల్ నాట్ బీ దట్ మచ్ డిసప్పాయింటెడ్ అని చెప్పి కాషన్ చేశాను. సరే, మోసపోయే వాళ్ళు ఎట్లయినా నమ్మి మోసపోతారు. కాకపోతే చాలా ఇంపార్టెంట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వీడియో ద్వారా, మోసపోయినోడు ప్రతి ఒక్కడు ఉంటాడు, కానీ మోసం చేసేవాడు గురించి బయట పెట్టాలి. మోసం చేసేవాళ్ళని ఆపలేము మనం. ఆపాలి అంటే ఓన్లీ సోర్సెస్ సోషల్ మీడియా. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్, మోసం చేసేవాడు గురించి మోసపోయినోడు చెప్పకపోతే అది ఇంకా సొల్యూషన్ ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఇది చేస్తే సొల్యూషన్ వస్తుందని అడుగుతారేమో, రాకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. మీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. దయచేసి నామోషి పడకండి. అరే నేను యాక్టర్ని, నేను ఒక 40-50 సినిమాలు చేశాను ఇప్పటివరకు, అయినా నేను ఆ నామోషి లేకుండా వచ్చి ఓపెన్గా చెప్తున్నాను, నేను కూడా మోసపోయాను. బేసిక్ రెస్పాన్సిబిలిటీ, సైబర్కి రిపోర్ట్ చేయండి. సైబర్కి రిపోర్ట్ చేస్తే ఏమవుతుంది, 4 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు అయితే డైల్యూట్ అయిపోతుంది, తర్వాత ఎవరు పట్టించుకోరనుకుంటారు. కానీ మీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ మీరు చేయాలి. ఇలానే ఇట్ ఈస్ మై అపీల్ అండ్ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ అండ్ సైబర్ ఆల్సో. మీరు ఏవైతే కేసెస్ డీల్ చేస్తున్నారో సీరియస్గా తీసుకొని, బికాస్ ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ అన్నది ఒక 100, 500, 1000 కోట్లు కాదండి, 7,000 కోట్ల స్కామ్. 7,000 crores. సో 7,000 crores స్కామ్ అంటే చిన్న చితక పెద్దవాళ్ళకి ఏం ఫరక్ పడదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హైలీ సంపాదించున్నారు. ఎవరైతే చిన్నగా సంపాదించుకుంటూ వస్తున్నారో వాళ్ళు ఏదో నమ్మి పెట్టారు. నమ్మి పెట్టడం తప్పే కాదనట్లేదు, కానీ దయచేసి సైబర్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఓకే, అంటే జనాలు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు దీంట్లో? ఫస్ట్ లాస్ట్ ఎవరైతే చేశారో వాళ్ళందరివి ప్రూఫ్ చూపిస్తాడు. 1 year, 2 years నుంచి. నేను ఒక 2 years అబ్జర్వ్ చేశాను వాడిని. 2021-22 అబ్జర్వ్ చేసి వేయలేదు డబ్బులు. 2 years ఓన్లీ అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసి నాకు తెలిసిన వాళ్ళకి రిటర్న్స్ చూసి, అందులో ఒకళ్ళు బ్యాంక్లో పనిచేస్తున్నారు, ఇంకా ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్లో పనిచేస్తున్నాడు, ఆయనకు కూడా రిటర్న్స్ చూసి ఆ నమ్మకంతో వేసాము. హానెస్ట్లీ వచ్చినాయి, నాకు కూడా 1 year పెట్టాను, వచ్చినాయి. కానీ రీసెంట్గా ఏదో ఒక రోజు పోతాడు అనుకున్నాం. జూన్ నుంచి హీ వాజ్ నాట్ గివింగ్ మనీ, ఎందుకంటే బ్యాంక్ ప్రాబ్లం, ఇరుక్కునే అవి ఇవి అని చెప్పాడు. కాకపోతే ఈ వాజ్ టేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్. అక్కడ డౌట్ వచ్చింది నాకు. ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, ఆ జూన్ జూలైలో వేసిన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా, ఒక ప్రాబ్లం ఉందనుకోండి, సెండింగే కాదు రిసీవింగ్ కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్లు వేయండి, కానీ పంపేది మటుకు బ్యాంక్ ప్రాబ్లం అంటున్నాడు కదా, అక్కడ ఆగిపోయి ఉండాల్సింది. తర్వాత ఆగస్ట్లో ఒక కొత్త స్కీమ్ తోటి వచ్చాడు. August 15th ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్డ్. August 15th ఆఫర్,
ఇంత వేయండి జూన్ జూలై డబ్బులు ఇవ్వని వాళ్ళకి 0.3% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తోటి ఇస్తాను అని చెప్పి అందరికీ మభ్యపెట్టాడు. వావ్, హీఈస్ బ్యాక్, ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తున్నాడు అనేసరికి అగైన్ ఈ స్టార్టెడ్ లూరింగ్ ది కస్టమర్స్. దెన్ ఈ ఆగస్ట్లో కూడా చాలామంది వేశారు. 3 నెలల నుంచి ఎవరైతే వేయాలనుకుంటున్నారో నాకు తెలిసిన వాళ్ళని ఆపాను నేను. ఈ ఆగస్ట్ స్కీమ్కి కూడా తొందరపడకండి అని ఆపాను. ఐ హ్యాడ్ మై 6th సెన్స్ అండ్ ఇంట్యూషన్ టెల్లింగ్, వాడు ఇలా చెప్పి ఆగస్ట్ స్కీమ్ తోటి మళ్ళీ డబ్బులు తీసుకొని జంప్ అయిపోతాడేమో అని చెప్పి నేను చెప్పాను. నేను అనుకున్నట్టే అయింది. అంటే ఎక్కడ డిపాజిట్ చేయాలి? ఈజ్ ఓన్ అకౌంట్, కరెంట్ అకౌంట్, డీబీ స్టాక్ బ్రోకింగ్ అకౌంట్. 3 అకౌంట్స్ ఉన్నాయి, బేస్డ్ ఇన్ గువాహటి, అస్సాం. దే హ్యావ్ అ బ్రాంచ్ ఇన్ కుకట్పల్లి ఆల్సో. కుకట్పల్లి ఇది జరిగిన వెంటనే కుకట్పల్లికి ఒక 1000 మంది వెళ్ళారు. షట్టర్ క్లోజ్, ఆల్ ద బ్రాంచెస్ ఆర్ షట్టర్ క్లోజ్. నౌ ఈజ్ అబ్స్కాండింగ్. వాళ్ళ టీమ్ ఎంప్లాయీస్ కొంతమందిని పట్టుకున్నారట. మెయిన్ డీబీ ఎవరైతే ఉన్నాడో వాడి పేరు దీపాంకర్ బర్మన్. వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఆస్ట్రేలియా ఉన్నాడని కొంతమంది అంటున్నారు. ఎప్పటికైనా పట్టుకుంటాం అంటున్నారు. పట్టుకొని అట్లీస్ట్ క్యాపిటల్ అమౌంట్ వరకు న్యాయం చేయగలిగితే. బట్ దీంట్లో గవర్నమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది రూమర్స్, గాసిప్స్, పెద్ద తలలు ఉన్నాయి దీంట్లో, వాడిని బయట పెట్టారంటారు. మాకు తెలియదు అది. ఉంటే బయట పెట్టకుండా కూడా రిజాల్వ్ చేయొచ్చు గవర్నమెంట్ తలుచుకుంటే. బట్ ఏదైనా యాక్షన్ తీసుకొని సైబర్ వాళ్ళు ఏం చేయాలంటే, నా ఓన్ ఒపీనియన్ ఇది, సైబర్కి ఇదనే కాదు, ఏ కేసు వచ్చినా కూడా వన్స్ దే రిజాల్వ్ ఇట్, ఈ కేసు మేము తీసుకున్నాము 6 నెలలు అయింది, పలానా డేట్లో న్యూస్లో వచ్చింది, ఈ డేట్లో రిజాల్వ్ చేసాము అని కూడా చెప్తే పబ్లిక్కి నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చి యూ విల్ గెట్ మోర్ కేసెస్. సో ఇప్పుడు ఏంటి, ఆ మనీ మీరు డిపాజిట్ చేస్తారు ఆయన అకౌంట్లో, 3 అకౌంట్స్లో డిపాజిట్ చేస్తే ఆయన మంత్లీ మీకు అమౌంట్ ఇస్తాడా? ఎగ్జాక్ట్లీ, మంత్లీ ఆయన అమౌంట్ ఇస్తూ ఉంటాడు. ఓకే, అంటే ఏ బేసిస్ మీద నమ్మకం వచ్చింది మీకు ఆయన మీద? అంటే చూపించాడు అవన్నీ, ఓకే ఇంతమంది పెట్టారు నా దాంట్లో, వాళ్ళకి ఇంత రిటర్న్ ఇచ్చానని చెప్తున్నారు. బట్ ట్రస్ట్ ఎలా బిల్డ్ అవుతుంది? ఆ మనిషి ఎక్కడ కనిపించదు కదా మనకి. మనిషి హైదరాబాద్కి వచ్చి కలిశాడు, ఓపెనింగ్ చేశాడు, జనాలు అందరినీ కలిశాడు, వచ్చి అందరికీ చెప్పాడు అసలు ఎట్లా ట్రేడ్ చేస్తావు, నీకు అన్ని డబ్బులు ఎట్లా వస్తాయి, అన్ని రిటర్న్స్ ఎట్లా ఇస్తావు అని నేను అడిగాను. బికాస్ నాకు స్టాక్ మార్కెట్ ఐడియా ఉంది, ఐ ఆల్సో ట్రేడ్ అనమాట. ఐఎమ్ అ స్మాల్ ట్రేడర్. ఓకే, సో he told me that हम लोग करते हैं bucket trading, and if people are not aware of what is bucket trading, there are like 100 companies in the stock market. You take it pharma, IT, manufacturing, whatever. ఒక 100 కంపెనీస్ ఉంటే బకెట్ ట్రేడింగ్ ఏమంటారంటే 100 కంపెనీస్ మీద పెట్టేస్తారు. దానికి ఒక డేటాబేస్ ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. దానికి ఏంజల్ 1 ఇచ్చింది అని చెప్పాడు. ఏంజల్ 1 2019లో ఆపేసింది యాక్చువల్లీ. కాకపోతే ఆ ప్లాట్ఫామ్లో 100 ఆర్డర్స్ ఒకటేసారి వెళ్ళేసరికి ది లాస్ రేషియో విల్ బి వెరీ లెస్. Now his stop loss is only 0.2% and his target is also only 2%. So for example, he did a trade, ఒక స్టాక్ కొన్నాడండి, ఐడియాది 8-9 రూపీస్లో కొన్నాడు, 200 crores వేసాడు దాని మీద. అది 11-12 రూపీస్కి వచ్చింది తీసాడు. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ 4 rupees into 200 crores is 800 crores. వాడు మనకి ఇచ్చేదంతా. వాడు లాజిక్ ఏంటంటే 22 days ట్రేడ్ చేస్తాం, 22 daysలో 2% వేసుకుంటే 44% వస్తుంది. పలానా కృష్ణ ఒక్కడు ఇన్వెస్ట్ చేస్తే 44% వస్తుంది కృష్ణ అమౌంట్ మీద ట్రేడ్ చేసింది. 44లో కృష్ణకి ఎంత ఇస్తున్నాను నేను? 7% ఇస్తున్నాను. దిస్ ఇస్ ద లాజిక్ వేర్ ఇట్స్ అ లాజిక్ వేర్ ఎవ్రీ వన్ విల్ ఫాల్. ఎంత పెద్ద మైండ్లో ఐఎమ్ సో తోప్, నేను ఇంత బాగా ఆలోచిస్తాను, నాకు స్టాటిస్టిక్స్ అన్నీ తెలుసు, నేను వెరీ స్మార్ట్ అనుకుంటారు. ఎవరైనా పడతారు ఇందులో. పడనోళ్ళు ఐ రియలీ అప్రిషియేట్, టు బి ఆనెస్ట్. పడినోళ్ళు మటుకు పాపం దే ఆర్ సఫరింగ్ టుడే, అండ్ జస్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ ఆ సఫర్ బయటికి తీసుకురావాలని వాళ్ళు ఈ వీడియో చేయదు. సో మీ డబ్బులు ఆయన తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు ఆయనకి ఏదో వస్తుందో మీకు ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఒకవేళ లాస్ అయినా కూడా మీరు ఏదైతే ఇనీషియల్ అమౌంట్ ఇచ్చాడో అది తిరిగి ఇచ్చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఆ బాండ్ ఏదో రాశాడు. ఎగ్జాక్ట్. అంటే మీరు ఇచ్చిన లక్ష్యతో నేను ట్రేడ్ చేస్తే నాకు లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీకు సంబంధం లేదు, మీకు ఒప్పందించిన 7% మీకు ఇచ్చేస్తానని చెప్తాడు. యాజ్ ఇట్ ఈస్ ఇచ్చాడు. 22లో నేను 2 years అబ్జర్వ్ చేశాక 22 నుంచి 23 పెట్టా, వచ్చినాయి. 23 నుంచి 24 వరకు నేను పెట్టలేదు, మా కజిన్స్ పెట్టారు, వాళ్ళకి వచ్చినాయి. మా కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి, మా స్టూడియోలో ఉన్న మా ఇంకో ఫ్రెండ్ ఆ అన్నకి, ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి చాలామంది అలా ఒక చైన్ ఫామ్ అయిపోయింది. సో ఆ చైన్ ఫామ్ అయి ఇప్పుడు వాళ్ళందరూ బాధపడుతున్నారు. సో మళ్ళీ పెట్టాల్సిన అవసరమే ఉంటుందా? లేదు, వన్ టైం మీరు పెట్టారు అంతే, వన్ టైం. సో మీరు ఆబ్వియస్లీ ఆ డబ్బులు తిరిగి వచ్చేసి ఉంటాయి కదా, అంటే ఆ ప్రాఫిట్స్. అదే, నాకు ప్రాఫిట్ వచ్చింది, నేను కాదనట్లేదు, నాకు ప్రాఫిట్ వచ్చింది. 2 years నేను తీసుకున్నాను, వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే చాలా మంది పెట్టారో, నాకు తెలిసిన వాళ్ళు, నా కజిన్స్ కానీ వీళ్ళు కానీ పెట్టారో, వాళ్ళకి చాలా లాసెస్ పడ్డారు. సో కొత్తగా పెట్టిన వాళ్ళకి డబ్బులు ఏం రాలేదు. పోయినాయి. ఓన్లీ తీసుకున్నాడు, ఇవ్వలేదు. యా, ఎగ్జాక్ట్లీ. ఓకే, అది స్కామ్. ఎగ్జాక్ట్లీ, స్కామ్.
సో మోసపోయిన వాళ్ళు ఆర్ బాధపడిన వాళ్ళు దీని నుంచి బయటికి వచ్చి చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి, మోమాటం లేకుండా కంప్లైంట్ ఇవ్వండి. అసలు ఎందుకు పెట్టావరా, నీకు బుద్ధి ఉండాలా అని అంటారు, అయినా కూడా ఇవ్వండి. సో ఇది గైస్ ఈ స్కామ్ గురించి. సో నాకు యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ లేదు, సార్ చెప్పారు. సో దాని ద్వారా నేను తెలుసుకున్నాను. నవీన్ నాయక్ ఛానల్ ఇది. సో ఈ ఛానల్లో ఎంటర్టైనింగ్ కాంటెంట్తో పాటు ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసే కాంటెంట్ వీడియోస్ కూడా చేయబోతున్నాం. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.